ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కథ కాదు, సైలెంట్ గా జరుగుతున్న ఒక భయంకరమైన కుట్ర. ఏప్రిల్ 12న బయటపడిన ఈ కార్పొరేట్ జిహాద్ స్టోరీ సంచలనంగా మారింది ఇప్పుడు దేశవ్యాప్తంగా. లైంగిక వేధింపులు, మత మార్పిడులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్ఆర్ మేనేజర్ సహా 7 ఉద్యోగులను అదుపులో తీసుకోవడం కలకలం రేపింది. దీనిపై టీసీఎస్ స్పందించింది. అరెస్ట్ అయిన ఉద్యోగులను సస్పెండ్ చేశామని వెల్లడించింది. పని ప్రదేశంలో ఇలాంటి వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కూడా టీసీఎస్ స్పష్టం చేసింది. సో పోలీసు విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని కూడా తెలిపింది. నాసిక్ క్యాంపస్లో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి తన కొలీగ్ సహోద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో పెళ్లి పేరుతో తనను మోసగించినట్లు అందులో ఆ అమ్మాయి పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేసే క్రమంలో మరో 7 మహిళలు కూడా ముందుకొచ్చి 2022 ఫిబ్రవరి నుంచి 2026 మధ్య కాలంలో తమపై జరిగిన వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హెచ్ఆర్ మేనేజర్ సహా ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ కురేషి, రజా మేమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్ పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. వారంతా మహిళా ఉద్యోగులను అనుచితంగా తాకడం, అసభ్యకరమైన కామెంట్స్ చేయడం, బాడీ షేమింగ్, నాన్ వెజ్ తినాలని ఒత్తిడి చేయడం వంటివి చేశారని పోలీసులు తెలిపారు. ఆ మహిళలు ఆఫీసులో కొంతమంది సీనియర్లు మహిళా ఉద్యోగులను టార్గెట్ చేశారు. రోజు నమాజ్ చేయాలి, రోజు ఉండాలి, నమాజ్ చేయాలి, రోజా ఉండాలి అని అమ్మాయిలపై ఒత్తిడి తెచ్చారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా బీఫ్ తినమని ఫోర్స్ చేస్తుంటారు వీళ్ళంతా. మేము చెప్పినట్టు వింటే మీకు ప్రమోషన్లు ఇస్తాం, ఫారెన్ పంపిస్తామని నమ్మించారు. కేవలం మతం మార్చడమే కాదు, అంతకంటే దారుణమైన విషయాలు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయిల పర్సనల్ ఫోటోలు, వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటారు వీళ్ళు. ఒకవేళ ఎవరికైనా చెబితే కెరీర్ నాశనం చేస్తామని బెదిరించడం కూడా వాళ్ళకి పరిపాటిగా మారింది. ఆఫీస్లో ఉండాల్సిన ప్రొఫెషనలిజం ఎక్కడా కనిపించలేదు. ఈ మ్యాటర్ ఎప్పుడైతే బయటపడిందో మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై విచారణ కోసం స్పెషల్ టీంను రంగంలో దింపింది. మొదట పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు. 7 మహిళా పోలీసులు మారు వేషంలో టీసీఎస్ క్యాంపస్లోకి హౌస్ కీపింగ్ ఉద్యోగుల్లా జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ఒక మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత మిగిలిన వారిపై వచ్చిన అభియోగాలపై 40కి పైగా సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లేడీ హెచ్ఆర్ మేనేజర్తో సహా 7 పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంత గొడవ జరుగుతున్నా కూడా హెచ్ఆర్ మేనేజర్ పట్టించుకోవట్లేదు. ఆవిడ కూడా ఒక అమ్మాయి, అందుకే ఆమెను కూడా లోపలేశారు. బాధితుల తరపున నిలబడాల్సిన వాళ్లే తప్పు చేసిన వాళ్లకు సపోర్ట్ చేయడం ఇక్కడ దారుణమైన విషయం. ఆరోపణలు వచ్చిన వెంటనే టీసీఎస్ రియాక్ట్ అయింది. కంపెనీలో ఇలాంటి వాటికి అసలు చోటు లేదని చెబుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరినీ ఉద్యోగాల నుంచి తీసేసింది టీసీఎస్. కంపెనీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఇన్వెస్టిగేషన్కు ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్పారు ఆ టీసీఎస్ ప్రతినిధులు. ప్రస్తుతానికి విచారణ జరుగుతోంది. ఇలాంటి స్ట్రాటజీ కేవలం నాసిక్లోనే ఉందా, వేరే సిటీల్లో కూడా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరగాల్సి ఉంది. సో ఐటీ ఉద్యోగం అంటే కేవలం కోడింగు లేకపోతే వాళ్ళ పనిని బట్టి ఇవన్నీ కాదు, మన గౌరవాన్ని మన నమ్మకాలను కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్ అని ఈ కేసు మనకి నిరూపిస్తోంది. సో అసలు ఈ కేసు విషయంలో అసలు ఎలా బయటకు వచ్చిందంటే, టీసీఎస్ అనుబంధ బీపీఓలో పనిచేసే ఒక 20 ఏళ్ల హిందూ అమ్మాయి అక్కడ చేరిన కొన్ని రోజులకు తన మతపరమైన ఆచార వ్యవహారాలను మార్చుకుంది. ఆహార్యం తన మతపరమైన గుర్తింపును మార్చుకునేందుకు కూడా ప్రయత్నించడంతో ఆమె తల్లిదండ్రులు ఆమె ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశారు. ఆఫీస్లోనే ఏదో జరుగుతోందని ఈ ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ చాలా పేరున్న ఎంఎన్సీ కంపెనీ. ఆ సంస్థలో వ్యవహారం కావడం విషయం చాలా సున్నితమైంది. సో దీంతో పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. అనుమానాన్ని నిర్ధారించుకునేందుకు టీసీఎస్లో హౌస్ కీపింగ్ స్టాఫ్గా కొంతమంది మహిళా కానిస్టేబుల్ చేరారు. ఇందులో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న ఎవరైతే ఆ మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ పోలీసులు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు, క్రాస్ చెక్ చేసుకున్నారు. దాదాపుగా 15 రోజులు అక్కడే పనిచేసి నిఘా ఉంచి జరుగుతున్నది నిజమే అని కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఫస్ట్ థింగ్ 2026 మార్చి 25న ఒక మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో తాను
2022 నుంచి 26 వరకు వాళ్ళ కొలీగ్స్ చేత లైంగిక దోపిడీ కావచ్చు, మతపరమైన వేధింపులు ఎదుర్కొన్నారని ఫిర్యాదులో పేర్కొంది. సో దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ముందుకు రావాలని కోరారు. దీంతో మరింత మంది బాధితులు బయటకు వచ్చారు. కొద్ది రోజుల్లోనే మొత్తం ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 8 మంది మహిళలు, ఒక పురుషుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులన్నీ లైంగిక వేధింపులే. అసలు ఇది గమనార్హం. ఇది అత్యాచారం, బలవంతపు సంబంధాలు, స్టాకింగ్, బెదిరింపులు, మతపరమైన ఒత్తిళ్లు, మతపరమైన మార్పిడి ప్రయత్నాలు, మతంపై దూషణలు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళపై చేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కూడా ఒకే మతానికి చెందినవారు కావడంతో ఇది కార్పొరేట్ జిహాద్గా మారింది. వాస్తవానికి ఈ యొక్క 9 ఎఫ్ఐఆర్లో 7గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారంతా బీపీఓ టీంలో టీమ్ లీడర్స్గా ఉన్నారు. అండ్ హెచ్ఆర్ మేనేజర్, హెచ్ఆర్ అడ్మిన్, ఇలా వీళ్ళంతా ఒకే మతానికి చెందినవారు. ఆసిఫ్ అన్సారీ కావచ్చు, షఫీ షేక్ కావచ్చు, షారూక్, రజా, తౌసిఫ్, డానిష్, వీళ్ళందరూ కూడా ఒకే మతానికి చెందినవారు. సో వీరితో పాటు మహిళా ఉద్యోగుల ఫిర్యాదు ఇచ్చినా కూడా పట్టించుకొని మహిళా హెచ్ఆర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో విషయం మతపరంగా మారిపోయింది. సో బీజేపీ దీన్ని పక్కా ప్రణాళికతో ఇచ్చిన కార్పొరేట్ స్కాండల్ అంటుంది. ఇటు నిందితుల పక్షాలటువంటి లాయర్లేమో లేదు, దీన్ని ఎందుకు అంత సెన్సేషన్ చేస్తున్నారు, అవసరం లేదు కదా, ఇది ఒక చిన్న కేసు, ఏ శిక్ష విధించాలో ఆ శిక్ష విధిస్తే సరిపోతుంది, దీన్ని ఎందుకు కార్పొరేట్ స్కాండల్ అనేది నిందితుల తరపున న్యాయవాదులు చెప్తున్నది. కానీ వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటి? 4 ఏళ్లుగా ఆ అమ్మాయి పైన దాదాపుగా 15 మంది అమ్మాయిల పైన అత్యాచారం కావచ్చు, వాళ్ళ వీడియోలతో ప్రైవేట్ ఫొటోస్ తీసి బెదిరించడం కావచ్చు, బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, బీఫ్ తినమని ఫోర్స్ చేయడం కావచ్చు, రోజు వచ్చేటప్పుడు రోజ్ యాప్ ఒకటి పెట్టుకొని రమ్మని చెప్పడం కావచ్చు, లేకపోతే జిహాద్ అని అనమంటం కావచ్చు, నమాజ్ చేయాలని బలవంతం చేయడం కావచ్చు, సాంప్రదాయంగా హిందూ సాంప్రదాయం, వాళ్ళంతా హిందూ మహిళలు, సో వాళ్ళని ఎలాగైనా సరే మతం మార్చాలి, వాళ్ళని అనుభవించాలి అనే ఒక కోరికతో వీళ్ళంతా కూడా ఇలా చేసినట్టు సమాచారం. సో మరి వీళ్ళకి ఇంకెవరైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? లేదంటే ఇక్కడ ఒక ఫీమేల్ హెచ్ఆర్ కూడా ఉంది, టీసీఎస్లో వర్క్ చేస్తున్న ఫీమేల్ హెచ్ఆర్ కూడా, ఆవిడ కూడా ఒక ముస్లిం. సో ఆవిడ అండదండలతోనే, నార్మల్గా కంపెనీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే హెచ్ఆర్కి కంప్లైంట్ చేస్తాం. ఏ కార్పొరేట్ ఫీల్డ్లో అయినా సరే, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సమ్ లిమిటెడ్ స్టాఫ్ ఉన్నారంటే వాళ్ళకి ఒక హెచ్ఆర్ ఉంటారు. వాళ్ళకి వచ్చే జీతాలు కావచ్చు, అటెండెన్స్లు కావచ్చు, వాళ్ళ యొక్క ఇష్యూస్ కావచ్చు సార్ట్అవుట్ చేయడానికి. సో అలాంటి ఆవిడే ఇలాంటి వాటిని ప్రోత్సహించిందంటే 7 అబ్బాయిల్ని ఈ యొక్క 15 మంది అమ్మాయిల విషయంపై ఏం స్పందించలేదంటే అసలు ఆ అమ్మాయి నిజంగా ఆడదేనా అనే డౌట్ కూడా వస్తుంది. మతాలను పక్కన పెట్టేద్దాం, సరే మతాలు ఇన్వాల్వ్ అయినప్పటికీ మతాలకు అనుగుణంగా మాట్లాడుకుందాం. వాళ్ళకు మనుషులు, ఆడవాళ్ళకి అక్కడ ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఫోటోలు వీడియోలు తీసి. అలాంటప్పుడు ఏం చేయాలి? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. లేదంటే వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళ మేనేజర్లు కావచ్చు, వాళ్ళ సీఈఓలు కావచ్చు, ఒక మెయిల్ పెట్టాలి సింపుల్గా, ఇలా జరుగుతుంది సో కాల్డ్ హింస అని చెప్పి. కానీ అవన్నీ మర్చిపోయి ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేయడం ఇక్కడ గమనార్హం. సో ఫైనల్గా వీళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు కటకటాల వెనక ఊచలు లెక్క పెడుతున్నారు. అసలు దీని వెనకాల ఇంకెవరున్నారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ ఘటన గురించి మీరేమనుకుంటారు? మస్తుగా కామెంట్ చేయండి.